మా ఇంటికాడ కన్నా ఇక్కడే చల్లగా ఉంది నాకు. మా పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతున్నా కానీ చెమటలు పడుతూనే ఉన్నాయి మాకు. మా అమ్మ నాన్న కట్టించిన ఇల్లు కింద పడుకుంటే చల్లగా ఉండదు నాకు. అది వద్దు అనుకుని విడిచిపెట్టి బాధ కట్టి చిన్నారి ఇను. ఎందుకంటే అది విడిచిపెట్టేసి డాబా కట్టుకోవడం వల్ల ఎలా ఉందంటే మా పరిస్థితి, రోడ్డు మీద ఎండ అంతా మా ఇంట్లోనే ఉంది. అలా ఉంది పరిస్థితి. నిజంగా అనుకుంటున్నాను నేను. ఏమనుకుంటుంది ఏంటంటే మా ఇంటికాడ మీద ఇది ఇక్కడే చల్లగా ఉంది, ఇక్కడే ఉంటే బెటర్ అనిపిస్తుంది. లాస్ట్ టైం గారు క్యారేజ్ చేస్తే ఇక్కడ తినేసి పడుకుంటే బాగుండేమో. దేవుడి ఆ బిడ్డను దీవించును గాక. సరే మంచిదే. అలాగని చెప్పి ఎక్కువసేపు మిమ్మల్ని ఇసుకిచ్చాను. క్లుప్త సందేశాన్ని విందాం. చూడండి, మనం ధ్యానం చేస్తున్న భాగం నిర్గమకాండం 38వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 2 వచనాలు. మరియు అతడు తుమ్మకరతో దహన బలిపీఠమును చేశాను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది, దాని ఎత్తు 3 మూరలు. చాలు. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేనంటారండి. అలా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. గట్టిగా చెప్తున్నారు కదా, చాలా మంచిది. ఎందుకంటే పాపం చిన్నారికి ఎందుకంటే ఈ వేసవకాలం ఎలా ఉందంటే నీరసం వచ్చేసి ఆకాంక్షకి వందనాలు అన్నమాట వస్తలేదేమో. దేవుడి స్తోత్రం. ఎలవై అన్నట్టు పడుతుంది నాకు. హల్లెలూయా అన్నారా అమ్మా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మంచిదండి. ఇక్కడ మనం ఇందులో తుమ్మగారి గురించి చెప్పేసుకున్నాం. 45 దినాలు మనం తుమ్మగారి గురించి చెప్పుకున్నాం. మరలా తుమ్మగారి గురించి చెప్పను, కానీ ఇందులో కొలతలు ఉన్నాయి. ఆ కొలతల గురించి చెప్పుకుందాం అమ్మా. అందులో ఏమున్నాయి? కొలతలు ఉన్నాయి. ఏంటంటే పొడవు ఎంత? 5 మూరలు, వెడల్పు ఎంత? 5 మూరలు, ఎత్తు ఎంత? 3 మూరలు. ఈ 5 మూరలు 3 మూరలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ 5 మూరలు, ఈ 3 మూరలు ఎవరికి సాదృశ్యంగా ఉందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. 5 అనే సంఖ్య మనం చూస్తే గమనించండి, మనకు తెలిసిందే కదా. 1 నుంచి 15 అంకెలు తెలుసు మనకి. రావా? వచ్చామా? 15 అంకెలు వచ్చా? ఎవరు మాట్లాడట్లేదు. వచ్చండి, వచ్చు. 1 అనగా ఒకే ఒక్క దేవుడు. 2 అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన. 3 అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 4 అనగా సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను. 5 అనగా 5 గాయాలు. 6 అనగా 6 దినాలు పనిచేయుట. 7 అనగా విశ్రాంతి దినము. 8 అనగా సున్నతి చేయబడే దినం. యేసు ప్రభు వారికి ఎన్నో రోజులు సున్నతి చేశారండి? 8వ రోజు. 9 అనగా ఆత్మఫలం. 10 అనగా 10 ఆజ్ఞలు. 11 అనగా కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ 11. పాత నిబంధనలు 10 అవుతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని క్రొత్త ఆజ్ఞను మీకు ఇచ్చుచున్నాను. అదొక ఆజ్ఞ. 10 11. 12 అనగా 12 మంది శిష్యులు, యాకోబు యొక్క సంతానము 12 మంది కుమారులు. 13 అనగా యాకోబు సంతానం. యాకోబు సంతానం ఎంత అంటే ఒక ఆడపిల్ల, 12 మంది కొడుకులు, 13. 14 అనగా 14 తరాలు. 15 అనగా శరీర కార్యాలు. 15. ఇలా చెప్పుకుంటా మనం ఎన్నైనా చెప్పుకుంటా వెళ్ళొచ్చు. ఇక్కడ వరకే దొరికినాయి, ఇంకా చెప్పుకోవడానికి ఏమన్నా నా దగ్గర ఏం లేవు. బైబిల్లో ఇక్కడ వరకే దొరికినాయి. దీని వరకు నేను ముందుకు వెళ్తున్నాను. సరే మంచిది. ఇప్పుడు 5 అనే మాటలో ఏం చూస్తున్నాం? 5 గాయాలు చూస్తున్నాం. అవునా? 5 అనే దాంట్లో ఏం చూస్తున్నాం అంటే 5 గాయాలు. అంటే ఈ 5 గాయాలు ఎవరిని సూచిస్తున్నాయన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువ వేయబడిన పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాయి. 3 మూరల ఎత్తు. 3 అనగా యేసుక్రీస్తు వారు 3 మేకుల మీద ఆయన వేలాడినట్లుగా మనం చూస్తున్నాం. అవునా? ఎన్ని మేకులండి? 3 మేకులే. అంటే ఈ 5, 3 ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయన్నమాట? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
సరే, నేను క్లుప్త సందేశాన్ని ఇస్తానని కదా, నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఎసిగించను కానీ ముందుకు వెళ్తాను. ఇప్పుడు మోషేతో దేవాది దేవుడు ఏమన్నాడు? తుమ్మకరతో దహన బలిపీఠమును తయారు చేయన్నాడు. బలిపీఠం అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నది? బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉన్నదండి? దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 5 మూరల ద్వారా దేవుని యొక్క మందిరములో ఏమున్నాయో తెలుసుకోవాలి. జాగ్రత్త వినాలి. ఇప్పుడు గమనించండి, బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మందిరములో ఏమున్నాయి? మందిరములో మనం ఉండడం ద్వారా, మందిరములో దేవుని ఆరాధించడం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం దొరుకుతుందో కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు చూడండి, అంటే 5 మూరలు అంటే గమనించండి, 5 మూరలు అనే మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక కోనేరు కనబడుతుంది. ఏ కోనేరు? బెతెస్దా అనే కోనేరు కనబడుతుంది. దానికి ఎన్ని మండపాలు ఉన్నాయండి? 5 మండపాలు ఉన్నాయి. చదువుతారా? 5వ అధ్యాయం మొదటి వచనం కాంచి. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం కాంచి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మండపాలు ఉన్నాయి. నీళ్లు కదిలించగలదు. నీళ్లు కదిలించబడిన పిమ్మట మొదట ఏ రోగి పడినో లేకపోతే ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడు. దేవుని స్తోత్రం చెప్పండి. వినండి ఈ మాటలు. ఇప్పుడు 5 అన్న మాటలు మనం చూస్తున్నాం. ఇప్పుడు యెరూషలేములో ఏముందంట? బెతెస్దా అనే కోనేరు ఉంది. ఎక్కడుంది? గొర్రెల ద్వారము దగ్గర. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు. అందు మండపములు 5 చుట్టూ కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు. అందు మండపములు 5 చుట్టూ. యెరూషలేములో కుంటివారు, గుడ్డివారు, ఊసకాలు చేతులా గలవారు, కుంటివారు, గుడ్డివారు, ఊసకాలు చేతులా గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. గుంపులు గుంపులుగా పడి ఉండిరి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా కోనేరు కలదు. అందు మండపములు 5 చుట్టూ కలవు. యెరూషలేములో దేవుని స్తోత్రం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర అంటే కొన్ని ద్వారాలు ఉన్నాయి. యెరూషలేము ప్రాకారానికి ఎన్ని ఉన్నాయండి? కొన్ని ఉన్నాయి. ఏంటి? అది చదువుదామా? నెహెమ్యా రాసిన గ్రంథం. నెహెమ్యా రాసిన గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా రాసిన గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం కానీ చూద్దాం.
ప్రధాన యాజకుడు ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. మొట్టమొదటి ఏ గుమ్మ అండి అమ్మా? ఏ గుమ్మం? గొర్రెల గుమ్మం. సరే. హమ్మేయ గోపురం వరకును అనానీయులు గోపురం వరకును ప్రాకారం కట్టి ప్రతిష్ఠించిరి. ఎవరండి? ప్రధాన యాజకులు. తర్వాత 2వ వచనం, అతను ఆనుకుని ఎరుకో పట్టణం వారు కట్టిరి, పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకుని ఈమ్రి కుమారుడైన జక్కూరును కట్టెను. మత్స్యపు గుమ్మమును హన్సెనాయ వంశస్థులు కట్టిరి. 2వ గుమ్మం ఏంటండి? మత్స్యపు గుమ్మము కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చరి. ఎవరు కట్టారండి ఇది? ముందు యాజకులు ఏం కట్టారు? గొర్రెల గుమ్మానని కట్టారు. రెండోది ఎవరు కట్టారు అయ్యా? ఎరుకో పట్టణపు వారు కట్టారు. ఎవరాళ్ళు? ఎరుకో పట్టణం వాళ్ళు కట్టారు. ఎవరండి వాళ్ళు? ఎవరు? ఇమ్రి కుమారుడైన జక్కూరు వాళ్ళు కట్టారు. ఏం కట్టారండి? ఏ గుమ్మం కట్టారు? మత్స్యపు గుమ్మము. మత్స్యం అంటే ఏంటి? మత్స్యం అంటే ఏంటమ్మా? చేప. అంటే ఇప్పుడు గొర్రెల గుమ్మని చూసాం, మత్స్య గుమ్మని చూసాం. ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు వారిని అనుకుని అక్కోజునకు పుట్టిన ఊర్య కుమారుడైన మరేమోతును, వారిని ఆనుకుని మెసేజ బయేల్నకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకుని బయన కుమారుడైన సాదోకును, వారిని ఆనుకుని తెకోవీయులను బాగు చేశారు. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయు నొప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయరు. ఇంకో 3వ గుమ్మ ఏదండి? పాత గుమ్మము. గమనించండి, బాగు చేసరి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కిందకి వెళ్తున్నాను. దాని దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చరు. వారిని ఆనుకుని 7వ వచనం, గిబియోనీయులను మెస్పావరును గిబియోనీయుడైన మేలట్యాయును మెరోనోతీయుడైన యాదోనును ఏటి యువతలనున్న అధికారి పీఠముంచబడు స్థలం వరకు బాగు చేశారు. ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు చూడండి, ఇంకా కొన్ని గుమ్మాలు కనపడతాయి ఇందులో. ఇది అలా చదువుకుంటూ వెళితే పెంట గుమ్మం కనబడుతుంది. ఇలాంటి గుమ్మాలు కొన్ని కనపడతాం. ఎందుకంటే 3వ అధ్యాయం అంతా చదివితే మీకు చదవడానికి లేట్ అవుతుంది కాబట్టి నేను చదవడానికి ఇష్టపడలేదు. 3వ అధ్యాయం చదవండి. ఆ అధ్యాయంలో కొన్ని గుమ్మాలు కనబడతాయి. ఈ గుమ్మాలు దేనికి ఉన్నాయి? యెరూషలేము దేవాలయానికి ఆనుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు గమనించండి, యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర ఏముంది? ఒక కోనేరు ఉంది. దాని పేరేం పేరండి? బెతెస్దా. అవునా? బెతెస్దా అనే కోనేరు ఉంది. ఇప్పుడు ఆ కోనేరులో దానికి ఎన్ని మండపాలు ఉన్నాయి? 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో ఎవరున్నారు? రోగులు ఉన్నారు. ఆ మండపాలు ఎవరున్నారు? అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ మండపాలు ఎవరున్నారంటే వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు గమనించండి, ఆ మండపాల దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ రోగులు ఎందుకు వచ్చారు? ఆ వ్యాధిగ్రస్తులు ఎందుకు వచ్చారంటే బాగుపడదామని వచ్చారు. అంటే ఇప్పుడు గమనించండి, దేని బిడ్డ, బలిపీఠం అంటే ఏం చెప్పుకున్నాం? మందిరం అని చెప్పుకున్నాం. మందిరానికి ఎందుకు రావాలి అంటే నువ్వు ఎటువంటి సమస్యతో ఉన్నా, ఎటువంటి వ్యాధితో ఉన్నా, ఎటువంటి బలహీనతో ఉన్నా నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే ఇప్పుడు గమనించండి, ఈ 5 మండపాల్లో ఎవరున్నారంటే రోగులు ఉన్నారు. ఈ రోగులు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? బాగుపడడానికి. అక్కడ ఏం జరుగుతుంది? ఒక దూత వస్తుంది, ఆ నీళ్లు కదిలిస్తుంది. ఏ రోగి ముందు పడతాడో ఆ రోగి ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడతాడు. అంటే ఇప్పుడు గమనించండి, వాళ్ళు అక్కడ ఉన్న దేని కొరకు అంటే స్వస్థత కొరకు. స్వస్థత కొరకు. ఇవాళ గమనించండి,
మనము కూడా ఎలాగున్నాం? పూర్వం మనం ఎలాగున్నాం? బలహీనమై ఉన్నాం. బలహీనలను మనం బలపరచడానికే యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన వచ్చారు. మన బలహీనతలు ఏంటి? సాతానికి లోబడిపోవడం, సాతాన్ని అనుసరించడం, సాతానిక క్రియలు చేయడమే మన బలహీనతలు. మన బలహీనతలు మన దగ్గర నుంచి పోవాలంటే, మన వ్యసనాలు మన దగ్గర నుంచి పోవాలంటే, మనకు దేవునికి విరుద్ధమైన క్రియలు మన దగ్గర నుంచి పోవాలంటే దేవుని మందిరములో నువ్వు నాటబడిన మొక్క వలె ఉండాలి. దేవుని మందిరములో నువ్వు ఎప్పుడైతే నాటబడిన మొక్కలా ఉంటావో దేవుడు నిన్ను వాడుకుంటాడో. గమనించండి, నీ దగ్గర ఉన్న బలహీనతలు తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇవాళ నువ్వు ఎటువంటి బలహీనత కలిగి ఉన్నావు ఆయనకు తెలుసు. నువ్వు ఎటువంటి బలహీనత కలిగి జీవిస్తున్నావు ఆయనకు తెలుసు. ఒక మాట మీద పంచడానికి ఇష్టపడతాను. యేసుప్రభువు వారు మరణించారు, సమాధి చేయబడ్డాడు, లేచిపోయాడు. ఎవరికి కనపడలే, ఏదో అక్కడక్కడ కనపడుతున్నాడు ఆయన అంతే. పేతురు అంటాడు, యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్తే కనపడుతుంది. పేతురు అంటాడు, అబ్బాయ్ ఇదిగో నేను చేపలు పడ్డానికి వెళ్ళిపోతున్నాను. మిగతా శిష్యులతో చెప్తున్నాడు, ఈయన పెద్దవాడు, అనుభవజ్ఞుడు అంటున్నాడు, అయ్యా నేను చేపలు పడ్డానికి వెళ్ళిపోతున్నాను అంటే దేవుని సేవలు కొనసాగవలసిన పేతురు, దేవునికి దగ్గరగా ఉండి దేవుడు చేసిన కార్యాలన్నీ చూసిన పేతురు ఇప్పుడు అంటున్నాడు, ఏమైనాడు? చల్లగిల్లిపోతున్నాడు. రెండవది ఏంటంటే బలహీనుడైపోతున్నాడు. జాగ్రత్త వినాలి. ఆ బలహీనతలు ఏమవుతున్నాడంటే దేవునికి దూరం అయిపోతున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా అక్కడికి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు గమనించండి, మిగతా శిష్యులు అన్నారు, నువ్వే వెళ్ళిపోతావు, మేమెందుకు, మేము కూడా వచ్చేస్తామన్నారు. సరే వెళ్ళారు. రాత్రంతా వల్లేస్తున్నారంట. ఒక చేప కూడా వాళ్ళకి దొరకలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను దాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజీలు నా పడవ, రతనాలను వెదకుటలో రాజీలు నా పడవ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాత్రంతా వల్లేస్తున్నారు. పేతురుకు వలయడం రాదంటారా? రాదండి? పేతురుకు సముద్రంలో వల్లేయడం తెలుసా తెలీదా? తెలుసు. ఎక్కడ వలేస్తో ఎక్కడ ఏ చేప పడుతో తెలుసా తెలీదా? ఒక మాట చెప్తాను, మన కాలువ దగ్గరికి వెళ్తామా, బట్టలు ఉతుకుతారా? ఒడ్డున ఏ చేప ఉంటుందండి? మీరు కాలంలో ఎప్పుడు వెళ్ళలేదలా? చేపలు నన్ను బట్టలు ఉతాక వెళ్ళదా? వెళ్ళారా? మీరు ఒడ్డున బట్టలు ఉతికేటప్పుడు ఏ చేప కనపడుతుంది? దాన్ని ఏమన్నారు? పిత్తపరిగ అన్నారు. ఒడ్డున్న చేప ఏంటి? నీ ఎదురుగుండా కనపడేది ఏంటి? పిత్తపరిగే, చిన్న చేప. కొద్ది లోతుకి వెళ్ళండి, ఏ చేప ఉంటుంది? కర్రపరిగ ఉంటుంది. పైనేమో చిన్న పరిగ కనపడుతుంది, కొద్ది లోతుకి వెళ్తే కర్రపరిగ పలుకుతుంది, ఇంకా లోతుకి వెళ్తే బొచ్చు కనపడుతుంది, ఇంకా లోతుకి వెళ్తే శీలవతులు, పెద్ద పెద్ద కొరమేన్లు, పెద్ద కనపడతాయి. అంటే లోతుకి వెళ్ళే కొలితే పెద్ద చేపలు ఉంటాయి, పైకి వచ్చేటప్పటిగా ఉంటాయి చిన్న చేపలు. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్పాలి. చేపలను పట్టే ఆయుధాలు ఏమున్నాయి చెప్పండి? చేపలు పట్టే ఆయుధాలు అసలు ఏం చేయనట్టు చూస్తున్నారు ఇట్లా మీరా? చేపలు పట్టే ఆయుధాలు తెలుసా?
ఏంటయ్యి? వల, గాలం, ఇంకా ఇంకా వల, గాలం, ఇంకేమున్నాయంటారా? ఇంకే లేవా అమ్మా? ఆ చెల్లి ఎన్ని పడలేదురా? ఊత, అది అది చెప్పలేదు మీరు. ఊత, అది ఎప్పుడు ఊతను కూడా ఉపయోగిస్తారు తెలుసా మీకు? ఊత అంటే తెలుసా? అలా చూత ఊత అంటే అసలు తెలియదా మీకు? ఇక్కడ చేప ఉందనుకో, ఇలాగ వేసేస్తారు. మధ్యలో ఏంటంటే కన్నం ఉంటుంది. ఆ కన్నంలో చేయి పట్టుకుని చేప తీసుకుని ఏం చేస్తారు? మళ్ళీ బొట్టలు వేసుకుని దాన్ని పైకి తీస్తారు. అంటే ఆ ఊతలో పడ్డ చేప బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఊత, రైట్. ఒకటేంటి ఒకటి వల, రెండోది గాలం, మూడోది ఊత, నాలుగోది ఇంకేం లేవా? చేపలు బట్టి ఆయుధాలమ్మా ఏం చేస్తా ఐటమా? మామూలు, వెరీ గుడ్. మామూలు తెలుసా? అసలు ఏది మొఖాలు అలాగే ఏమీ తెలియనట్టే కనపడుతున్నాయంట. మామూలు తెలీదారా నాన్న? మామూలు తెలీదా? రే అది వాళ్ళు అదేంటి కాల్లో చిన్న చిన్న దోణలు వేసుకొస్తారు కదా, ఆ మామూలు తీసి అందులో రొయ్యలు చేపలు పడతారు. పాస్టర్ గారికి కూడా తెలిసేమో మామూలు వేయడం. తెలుసా? తెలుసు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మామూలు ద్వారా కూడా ఏం పడతారండి? ఎలీషా గారు ఏం చేస్తారండి? చేపలు పడతారు. ఎన్ని రకాలు అయినాయండి ఇప్పటికి? వల అయింది, గాలమైంది, ఊత అయింది, మామూలు అయింది. ఇంకోటి ఏమైనా ఉన్నాయంటారా? ఇంకేమైనా ఉన్నాయా? చేపలు పట్టే ఆయుధాలు ఇంకేమైనా ఉన్నాయా? ఎత్తుడు వల అంటే తెలుసా? పెద్దది, అది వెరీ గుడ్. ఎత్తుడు వల అంటే నువ్వు వేసే వలలు వేరు, ఈ వల వేరు. ఇది ఏం చేస్తారంటే ఇది ఎత్తుడు వల ఎక్కడ ఉపయోగిస్తారంటే నీకు ఎక్కడంటే అది ఎదురు కర్రలు కట్టేసి ఉంటాయి. దానికి ఎదురు కర్రలు కట్టేసి ఉంటాయి. ఎదురుగాలు కట్టేసి ఉంటాయి. అవి ఏం చేస్తారంటే రొప్పల దగ్గరికి వెళ్ళి, బాగా రొప్పలు ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? కిందేమో ఈ వలుంచి పైన ఏం చేస్తారు? శబ్దాలు చేస్తారు. అందులోని చేపలన్నీ కిందకి వెళ్తే ఈ వలలోకి వెళ్ళిపోతాయి. అలాంటి కొన్ని ఉంటాయి. ఎత్తుడు వల అంటారు దానికి. మీరు ఎప్పుడైనా చూస్తాయి కదా ఇవన్నీ. మనతో అది లేకపోతే వాళ్ళు కొనుక్కోతాం, మీరు ఉండేయడమే తప్ప ఇది ఎలా పడతారు ఏంటనేది తెలియదు మనకి. ఎందుకంటే చేపలు పడడానికి అనేక వాయిదాలు ఉన్నాయి. రెండోది వాళ్ళలో కొన్ని రకాలు ఉన్నాయి. ఏ రకాలు? చిన్న కళ్ళు, పెద్ద కళ్ళు, భారీ కళ్ళు. అండ్ వాళ్ళలో కొన్ని రకాలు ఉంటాయి తెలుసా మీకు? చిన్న కళ్ళు వరలో ఉంటుంది వల, దానికి ఓ రకం పేరు ఉంటుంది. దానికి నేను చెప్పనులేండి, ఆ పేరు చెప్పనులే. తర్వాత పెద్ద కళ్ళు ఉంటాయి, దానికి ఏం పడతాయి? ఓ మాదిరి చేపలు పడతాయి. ఇంకా పెద్ద కళ్ళు ఉంటాయి, అవి ఏంటి? ఆలుగులు, పెద్ద పెద్ద చేపలు పడే కొన్ని ఉంటాయి. అంటే వలన్నీ ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క రకం వలకి ఒక్కో చేప పడుతుంది. ఇవన్నీ పేతురు గారు తెలుసా తెలీదా? బాగా తెలుసు. మరి ఇదేంటండి రాత్రంతా చేపలు వలేస్తుంటే ఒక చేప పడలేదంట. చూడండి, ఇంత సీనియర్ అయినా పేతురుకే ఒక చేప పడలేదు అంటే అతను బలహీనత ఎలాగుందంటారు? ఏం చేద్దామని వచ్చాడు? చేపలు పట్టేద్దాం, అమ్ముకుని జీవిద్దాం, మనకేం లోట్లేదు అనుకున్నాడు. ఈ 3.5 సంవత్సరాలు జీవించాం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి నేను ఏం చేయబోతున్నాను? నా వల నేను తీసుకున్నాను, నా చేపలు నేను పట్టబోతున్నాను, నేను నా స్థితిలోకి నేను వెళ్ళిపోతున్నాను ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. కానీ ఒక చేప కూడా దొరకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పేతురులో ఉన్న బలహీనతను బయట పెడుతున్నాడు దేవుడు. నేను సీనియర్ని కదా, రే బాబు నీకేం తెలుసు? రే ఎక్కడేం చేప పడుతుంది నీకేం తెలుసు? ఇంకో మాట చెప్పాలి మీకు. కొంతమంది నూకలేస్తారు. ఏంటి నూకలేస్తే ఏం పడతాయి? నూకలేస్తే ఏం పడతాయి? రొయ్యలు పడతాయి.
నూకలేస్తే ఏమవుతాయండి? రొయ్యలు పడతాయి. అది కొంతమంది బెడ్ వేస్తారు. ఏం పడతాయి? బెడ్ వేసి వలేస్తారు. ఎప్పుడైనా చూడలేదు మీరు? ఇదేటల్లా బాబా, దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. తెత్త ఉండటమే తప్ప ఇప్పుడు చూడలేదంటుంది ఆవిడ. దేవుడు నేను దీవించును గాక. కొంతమంది బెడ్ వేస్తారు. బెడ్ వేసి ఏం చేస్తారు? ఒక నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఆగి వలేస్తారు. అందులో చేపలు పడతాయి. ఆ శబ్దానికి చేప ఎక్కడికి వెళ్తుంది? నువ్వు వేసిన నూకలకి కిందకి వెళ్తాయి కాబట్టి కిందన ఏముంటాయి? రొయ్యలు ఉంటాయి. రొయ్యలు తిని ఆ నూకల గురించి ఎదురు చూస్తుంటే అప్పుడు వాళ్ళకి అయ్యి చిక్కుతూ ఉంటాయి. ఇవన్నీ తెలుసు. నూకలు వేయాలా, బెడ్డ వేయాలా, ఏది వేయాలనేది ఎవరికి తెలుసు? పేతురు తెలుసు. కానీ సీనియరే, కానీ ఒక్క చేప కూడా దొరకట్లేదు అంటే అర్థం ఏంటి? అతనిలో ఉన్న బలహీనత ఏంటో అతను తెలుసుకోవాలి. ఇవాళ చాలామంది అనుకుంటారు, నాకు ప్రార్థన చేయడం రాదా, నా వాక్యం చదవడం రాదా, లేతే నేను పాటలు పాడలేనా, అన్నీ చేయగలను, నాకేంటి అనుకుంటారు. కానీ వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం నీకు ఉండదు. కారణం ఏంటంటే నీళ్ళున్న బలహీనత. అది బయటకు పోతేనే కానీ అది నీకు తెలియదు. ఇప్పుడు పేతురు యొక్క బలహీనత బయట తీసుకురావాలి. బయటికి తీసుకురాలి కాబట్టి దేవాది దేవుడు ఏం చేశాడు? ఒక్క చేప కూడా పడకుండా ఆపేశాడు. పేతురు యొక్క బలహీనత ఏంటో దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చి అంటాడు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు. రాత్రంతా కష్టపడ్డాం కానీ ఒక చేప కూడా దొరకలేదు అంటాడు. అయితే మీ నామ లోతుకి తీసుకువెళ్ళి కుడివైపున వల వేయండి అన్నాడు. విస్తారమైన చేపలు దొరికింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటే పేతురు ఎక్కడ వల వేస్తున్నాడు అన్నమాట? రాత్రంతా పేతురు ఎక్కడ వల వేస్తున్నాడు? ఎవరు మాట్లాడట్లేదు ఇట్లా? మీ నామును ఏమన్నాడు? లోతుకి తీసుకెళ్ళమన్నాడు. అవునా? అంటే నాములు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వడ్డీనే ఉన్నాయి. వాళ్ళు వల ఎక్కడ వేస్తున్నారు? వడ్డీనే వేస్తున్నారు. దాని వాళ్ళ ప్రయోజనము లేదు. ఏ వల వేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు వడ్డీనే ఏ వల వేస్తున్నారు? చేప దొరకట్లేదు. వడ్డీనే ఏ వల వేస్తున్నారు? అదేటల్లా ఇప్పుడు వరకు చెప్పుకుందంత మీ మనసులో ఎక్కడే ఉన్నాయా? మేము ఇక్కడే ఉన్నామా అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. మా మనసులు ఇక్కడే ఉన్నాయన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. సరే, వలలో కొన్ని రకాలు చెప్పాను నేను. చిన్న కళ్ళు వల, పెద్ద కళ్ళు వల, రెండుది ఇంకా భారీ ఎత్తుగా ఉన్న వల. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు వాళ్ళు వడ్డీనే వల వేస్తున్నారు కానీ ఏ వల వేయట్లేదు? ఏ వల వేయట్లేదు? వాళ్ళు ఏ వల వేస్తున్నారు? పెద్ద వల వేస్తున్నారు కానీ చిన్నది వేస్తలేదు. చిన్నది వేస్తే ఈ పరుగులు పడతాయి. కానీ వీళ్ళు ఏం వేస్తున్నారు? వాళ్ళకి ఏం కావాలి? పెద్దవి కావాలి. వాళ్ళు ఎక్కడ వేయాలి? లోతుకి వెళ్ళాలి. కానీ ఎక్కడ వేస్తున్నారు వీళ్ళు? మన భక్తి కూడా అలాగే ఉంది. మన భక్తి కూడా అలాగే ఉంది. చేయవలసిన సేవ సమయంలో భక్తి చేయం. పైపైన భక్తి అని మన భక్తి అంతా కూడా పైపైన భక్తే. దీనివల్ల ఏంటి ప్రయోజనం? రాత్రి అంతా వాళ్ళు ఏ వాళ్ళ వేయలేరు. ఇప్పుడు పైన వేస్తున్నారు కాబట్టి కర్ర పరుగు ఉంది, పిత్త పరుగు ఉంది, అవన్నీ దొరుకుతాయి. అవి కూడా దొరకట్లేదు అంటే వాళ్ళు చిక్కతలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏ వల వేస్తున్నారు? పెద్ద వల వేస్తున్నారు. ఈ పెద్ద వల ఒక్క చేప కూడా వీళ్ళకి దొరకట్లేదు. ఏ వల వేయాలో అన్నది కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ దేవుని మందిరంలో ఉండి నువ్వు ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో, ఏ సందర్భంలో ఎటువంటి మొరపెట్టాలో, ఏ సందర్భంలో దేవునికి ఏ విధంగా విజ్ఞాపన చేయాలో అన్నీ తెలుసుండి కూడా దేవుని దగ్గర నుంచి నువ్వు ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావు అంటే మన భక్తి ఎలా ఉందంటే పేతురుతో కూడిన భక్తే తప్ప వేరొక భక్తి నీకు లేదు. వేరొక భక్తి లేదు. ఇవాళ గమనించండి, నీ భక్తి తేలిపోతుంది. నీ భక్తిలో ఏం లేదు? శక్తి లేదు. నీ భక్తిలో గమనించండి పట్టుదల లేదు. తేలిపోయే భక్తి. ఈ రోజులు అదే కలిగి ఉన్నాం. ఇప్పుడు పేతురు గమనించినట్లయితే
పేతురు, అబ్బాయి పేతురు, నీకు విశ్వాసం ఉంది కానీ నీకేం లేదు, విశ్వాసం అవుతుంది కానీ పరిపూర్ణ విశ్వాసం నీకు లేదు, భక్తి లేదయ్యా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు మరలా ఈ బలహీనతల నుంచి బయటికి రావాలి. అది బయటకు వచ్చారు. వడ్డుకు వచ్చేసారు వీళ్ళు. అంటే క్లుప్తంగా చెప్తున్నాను, మాట చెప్పి ముగిస్తాను. వడ్డుకు వచ్చిన తర్వాత ఏం కనపడుతున్నాయంటే నిప్పులు కనపడుతున్నాయి, నిప్పు మీద చేపలు కనపడుతున్నాయి, ఇంకేం కనపడుతున్నాయి? రొట్టె కూడా కనపడుతుంది. ఎలా చదవండి, అలా 7వ వచనం, 21వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 21:7. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. చాలు. ఎవరు పైకి రాగా? పేతురు, మిగతా శిష్యులు ఒడ్డుకి రాగా ఏం కనపడుతున్నాయండి? నిప్పు కనపడుతుంది, రెండవది చేప కనపడుతుంది, మూడవది రొట్టె కనపడుతుంది. ఇప్పుడు నిప్పు ఎవరికి అవసరం అండి? నిప్పు ఎవరికి అవసరం అయ్యా? నిప్పు ఎవరికి? ఆ శీతాకాలంలో ఎవరికి అవసరం? మనకి అవసరం కదా. చలి వస్తుందంటే ఏం చేస్తాం? గబగబా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ పొయ్యి మీదేమో ఆ కుండలో 4 సొమ్ములు నీళ్ళు వేసేసి మంటెట్టేస్తాం. ఏది వండక్కర్లేదు, కారణం ఏంటి? చలి కాసుకోవడానికి. అంటే ఇప్పుడు అతను చల్లారిపోయిన జీవితాన్ని నిప్పు దేనికి చూపిస్తుంది? అతను చల్లారిపోయిన జీవితం. పేతురు చల్లారిపోయిన జీవితాన్ని చూపిస్తుంది. ఇవాళ నువ్వు దేని విషయంలో చల్లారిపోయావో, నువ్వు దేని విషయంలో చల్లారిపోయిన జీవితం కలిగి ఉన్నావో నిప్పులు చూపిస్తున్నాయి. రెండోదట్టి రొట్టె. ముగిస్తున్నాను మాట చెప్పి. రొట్టె ఎవరికి అవసరం అండి? రొట్టె ఎవరికి అవసరం అయ్యా? ఆకలి ఉన్న వాళ్ళకా? అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి రొట్టె పెడతారు. ఇదివరకు ఇప్పుడు ఎవరు పెడతలేదులే, ఇప్పుడు ఇడ్లీ ఎట్టేయటమంటున్నారు. ఇదివరకు జ్వరం వస్తే ఏం పెట్టేవారు? రొట్టె పెట్టేవారు, నాన్ రొట్టె. ఇప్పుడు గమనించండి, నాన్ రొట్టె కోసం మేము చదువుకున్నప్పుడు జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేసేవాళ్ళు మేము. ఎలా? నిజమే. ఎలాగనుకుంటారా? జ్వరం రాకపోయినా పాపం వినండి అమ్మా, వినండి, ఈ మాట చెప్పి ముగిస్తానన్నాను కదా, అయిపోయింది నా ప్రసంగం కూడా. ఈ మాటతోనే ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. ఉల్లిపాయ కోసి సంకలో పెట్టుకోండి, ఉల్లిపాయ కోసి సంకలో పెట్టుకోండి, ఏమవుద్ది? చిన్నారు ఎప్పుడైనా చేసావా? చిన్నప్పుడు చేయలేదా? పోలే, ఏనా నువ్వు చేసావా ఎప్పుడైనా? నువ్వు చేయలేదా? ఎందుకంటే ఉల్లిపాయ కోసి సంకలో పెట్టుకుంటే ఏమవుతుందండి? మనిషికి ఏమవుద్ది? వేడి వచ్చేద్ది. అంటే ఏంటి? జ్వరం వచ్చేసినట్టు యాక్టింగ్ మాకు. అప్పుడు మా అమ్మ ఏం చేయాలి? కొద్ది పాలు ఓ నాన్ రొట్టె తెచ్చేవాళ్ళు నాకు. ఆ నాన్ రొట్టె కోసం జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేసేవాళ్ళు మేము. నిజమంటే అబద్ధం కాదు, నిజం. అది ఒప్పుకోవాలి. అది ఆ జ్వరం వస్తాను కానీ నాన్ రొట్టె కొనుగోరు కాదు మాకు. ఆ నాన్ రొట్టె ఎంత? 10 పైసలు. ఆ 10 పైసలు ఆ 10 పైసలు కొనుక్కోటానికి డబ్బులు ఉంటాయి కదా మా దగ్గర. వింటున్నారా? అంటే నాన్ రొట్టె దేనికి సాదృశ్యం? బలహీనతకు సాదృశ్యం. చేప దేనికి సాదృశ్యం? చేప దేనికి సాదృశ్యం అండి? యోనా అనే మింగింది ఎవరండి? చేపేనా? చేపలు ఏం కనపడుతుంది? తెగింపు కనపడుతుంది. నేను చనిపోయినా చనిపోతాను కానీ నా దేవుని మాటను నేను నెరవేరుస్తాను అంటే తెగింపు. ఇవాళ క్రైస్తవ జీవితంలో 3 ఉండాలి, కానీ ఈ 3 లేక క్రైస్తవ జీవితం ఏమైపోతుంది? తేలిపోతుంది. అంటే ఇప్పుడు గమనించండి, నువ్వు తేలిపోకుండా ఉండడానికే దేవుని మందిరం. నీ భక్తి తేలిపోకుండా, నీ విశ్వాసం తేలిపోకుండా ఉండడానికి ఏంటండి? దేవునికి మందిరంలోకి వచ్చి నువ్వేం చేయాలి? నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి, తేలిపోకుండా కాపాడుకోవాలి. ఇవాళ గమనించండి, ఏ సందర్భంలో నీ విశ్వాస జీవితం తేలిపోతుంది? చక్క పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, సాక్ష్యాలు చెప్తున్నావు, కానీ నీ భక్తి తేలిపోతుంది. ఇప్పుడు చూడండి, లోనకుడు సమరయుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సుంకర ఏం చేస్తున్నాడు? బయట ప్రార్థన చేస్తున్నాడు.
వీళ్ళిద్దరి జీవితంలో ప్రార్థనలో ఏది తేలిపోయింది, ఏది నిలబడింది? సుంకరేమో బయట చేస్తున్నాడు, పరిసైడేమో లోన చేస్తున్నాడు. వీళ్ళిద్దరి భక్తిలో ఏది నిజమైన భక్తి అంటే బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడే ఎవరండి? సుంకరి. అతను ప్రార్థన నిలబడింది. ఇతడు ఏమన్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, జీలకర్రలోను పుదీనాలోను నేనేం చేస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను అని అంటున్నాడు. కానీ ఇతని భక్తి ఏమైపోయింది? తేలిపోయింది. కారణం ఏంటంటే ఇతని భక్తి సరైనది మాత్రము కాదు. ఇవాళ నీ భక్తి ఎలాంటిదో, నా భక్తి ఎలాంటిదో తేలాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? నువ్వు ఇంటికాడ కూర్చోవడం కాదు, మందిరమునికి వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ భక్తి ఎలాంటిదో తేలుతుంది. నేను ఎలాంటి వాడినో, నా భక్తి ఎలాంటిదో తెలియాలంటే మందిరములోనే. ఇంటికాడ కూర్చుంటే తేలదు. నువ్వు ఇంటికాడ కూర్చోవచ్చు, వాక్యం చదవచ్చు, లేకపోతే టీవీలో వాక్యం వినవచ్చు, సెల్లో వాక్యం ఉండవచ్చు. అని అది సరైన భక్త కాదనేది తెలియాలంటే అది దేవుని మందిరములోనే. ఇప్పుడు గమనించండి, ఇక్కడ చూసినట్లయితే మందిరము ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది, అంటే మన బలహీనతల నుండి విడుదల చేస్తుంది. అంటే ఇప్పుడు పేతురు యొక్క బలహీనత ఏంటి? పేతురు యొక్క బలహీనత అంటే ఆ రోమా సామ్రాజ్యాన్ని చూసి, ఆ రోమా సైనికులను చూసి, యేసు ప్రభువారిలాగా నన్ను కొడతారేమో, యేసు ప్రభువారిలాగా నన్ను సిలివేస్తారేమో, యేసు ప్రభువారిలాగా నన్ను అవమానిస్తారేమో, నాకెందుకు వచ్చిందిలే ఈ భక్తి అనుకుని వెనక్కి వెళ్ళిపోయే భక్తి. ఇవాళ చూడండి, ఇది వరకున్న విశ్వాసం, ఇది వరకున్న భక్తి, ఇది వరకున్న గమనించండి ఆ యొక్క యథార్థత ఈనాడు కనబడుతుందా? ఇప్పుడు చూడండి, ఇది వరకు ఎంత బాగా బైబిల్ చదివేవాళ్ళం, ఇప్పుడు చదవలేకపోతున్నాం. ఎంతసేపు ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఇవాళ మాట్లాడితే పాట పాడేవాళ్ళం, మాట్లాడితే దేవుని గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళం, ఇప్పుడు చెప్తున్నారా? తగ్గిపోయిందా, పెరిగిపోయిందా మన విశ్వాసం? నా మట్టుకు నేను, నీ మట్టుకుని మీరు చెప్పాలి. ఇప్పుడు చూడండి, శ్రమకాల ధ్యాన కొడుకులు అయిపోయినాయి. అప్పుడు వరకు బైబిల్ తీశారు, చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు అయిపోయి వారమైంది కదండి. ఈ వారంలో రోజుకు 1 అరగంట ప్రార్థన చేశారు. నా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? లేదా రోజుకు 1 అరగంట వాక్యం చదవాలన్న వాళ్ళు ఎవరున్నారు ఇందులో? భక్తి దిగజారిందా, పెరిగిందా? నాకు నేను, మీకు మీరు వేసుకోవాలి. నాకు నేను, మీకు మీరు వేసుకోవాలి. అందులో నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు, మన అందరము సమానమే. అంటే ఇప్పుడు మన బలహీనతను బట్టి మన భక్తి ఏమవుతుంది? దిగజారిపోతుంది. అంటే మన బలహీనతలను తీసివేయడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. అందుకే అక్కడ మన బలహీనతలను విడుదల చేయడానికి ఆయన 5 గాయాలు నీ కొరకు నా కొరకు ఆయన పొందారు. ఆయన 5 గాయాలు పొందకపోతే, ఆ 3 అంటే 3 మేకల మీద ఆయన వేలాడకపోతే ఈనాడు మన బలహీనత పోయేది కాదు, ప్రభు కొరకు జీవించేవాళ్ళం కాదు. కాబట్టి గమనించండి, దేవుని మందిరము దేనికంటే మన బలహీనతలను బయటికి రావడానికి. మన బలహీనతలు ఏంటో ప్రభు చెప్తాడు. ప్రభువా, నా బలహీనత ఏంటో చూపించునని అడిగితే దేవుడు తప్పకుండా చూపిస్తాడు. ప్రభు సంతలో ఉండడానికి సిద్ధపడదాం. ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలు. చాలా కొంత సమయం ఎక్కువైంది, అయినా కానీ బిడ్డలు నిలబడ్డారు, వాక్యాన్ని విన్నారు. ప్రతి బిడ్డ దీవింపబడడానికి, ఆశీర్వదింపబడడానికి కృప చూపించండి. దేవానికి ఎన్నో వందనాలు. బలహీన ఉన్న వారిని ముట్టండి, బాగు చేయండి. గర్భిణీస్తులకు సుఖమైన ప్రసవం దయచేయండి. బిడ్డ లేక బాధపడుతున్న సంతానం దయచేయండి. చంటి బిడ్డ తల్లిని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, ఈ మండు టెండర్లో వ్యాపారాలకు వెళ్తున్న వారు ఉన్నారు, పనిపాట్లకు వెళ్తున్న వారు ఉన్నారు, ఆయన వ్యవసాయాలు పనిపాట్లు చేసుకుంటానికి చేసేవారు ఉన్నారు, డ్యూటీలకు వెళ్తున్న వారు ఉన్నారు. ఆ ఎండల్లో తిరుగుతున్నప్పుడు, ఆ ఎండల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ నేర్చం, ఏ బలహీనత, ఏ వడగాలుపుల బిడ్డ మీదకి రాకుండా, పగల ఎండ దెబ్బను, రాత్రుల వెను దెబ్బలను తగలదని చెప్పిన దేవ బిడ్డలకు నీ తోడు ఉంచి నడిపించి నీ కృపలు వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఏ బిడ్డకి శోధన, ఇబ్బందులు, ఇరుకాట్లు, అనారోగ్య పరిస్థితులు బిడ్డ మీదకి రాకుండా నీ కాపుదల నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగో ప్రభా, వాళ్ళ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. విదేశాలు, ఇతర ప్రాంతాలు ఉన్న బిడ్డలను దీవించండి. ఎంతకాలం రావడానికి కృప చూపించండి. బిడ్డలు ఇదిగో నాయన మండు టెండర్లు వెళ్తున్నారు, నాయన ప్రభా ఇంటికి వెళ్తున్నారు. ఏ నేర్చం బిడ్డల మీదకి రాకుండా కాపుదల ఉంచండి. ఈ రోజంతా, ఈ వారమంతలో నీ కాపుదల ఉంచమని, నడిపించి నీ కృపలో వాడుకోమని, యేసునామన ఏ బిడ్డకి ఏది కావాలో సమస్తం దయచేయమని యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మను సహవాసం మనందరికీ ఆయన కృప తోడైన నడిపించి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో పంపుము పంపుము దయచేత పతిత పవన నమ పెంపుగనే సేవ ప్రియముగన నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. మీ అందరికి వందనాలండి. వందనాలండి.